సమృద్ధిరస్తు ధన ధాన్య సమృద్ధిరస్తు యజ్ఞోమేకామ సమృద్ధ్యత క్షేమంగా కాపాడమని లగ్గమయ్యే ఆడపిల్లలు లక్ష్మీదేవి మెడల వంటి నారాయణమూర్తి వచ్చినట్టు మీకు కూడా నారాయణమూర్తి వంటి భర్త రావాలని నమస్కారం చేసుకోండి. ఆడ మగవాళ్ళు లక్ష్మీదేవి వంటి భార్య రావాలని నమస్కారం చేసుకోండి. లక్ష్మీ రమణ గోవిందా. రక్షాబంధనమయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు రక్షాబంధనమయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు వనమాలిక దేశార్కే చక్రే జనందకే శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవో విరక్షతు. ఇప్పుడు పరమదేవుడే వనజానాముడు పరమదేవుడే శ్రీమతి వెంకటనాథాయ శ్రీనివాసాంగళం నిరంజనాయుధ్మే నిరాభాష దేవి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. ఎప్పటి మాదిరిగానే శ్రీరాత్రి విష్ణాగ మహోత్సవంలో రెండో రోజు జెండా నవరాత్రులు పురస్కరించుకొని అరే రారా కాబట్టి చాలా అత్యంత వైభవంగా ఋత్వికుల సందర్భంలో సుదర్శనచారి, జెండా మధు శర్మ, మనోహర్ శర్మ, కృష్ణ శర్మ, వెంకటేశ్వర శర్మ ఇంకా పరివారు మనకు చాలా విధంగా అందరికీ సహకరించారు. ఈ సేవ ఒక్కది కాదు, మన గ్రామానికి సంబంధించింది కాబట్టి అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి యొక్క కుంకుమార్చన కళ్యాణం నిర్వహించడం. రేపు పూర్ణావతి డోలారోహణ ఉంటుంది. మరియు 23వ తారీఖు ఆదివారం రోజు జెండా బయలుదేరుతుంది. దాన్ని అంకాపూర్ గ్రామాలకు చేరడం జరుగుతుంది. జాతర అందరు కూడా రావాలని సర్వ సమాజ్ మరియు మన గ్రామంలో ఉన్నటువంటి మున్సిపల్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అత్యంత వైభవంగా ఎప్పటికంటే ముందుగా చాలా సంతోషంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో మన రేపు కూడా 23 రక్షక భటులు కూడా వచ్చి వాళ్ళంత సహకారాన్ని వాళ్ళు అందించడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వెంకటాద్రి స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యసి. మన నవనాథపుర గ్రామంలో కూడా సనాతనంగా నిర్వహిస్తున్నటువంటి జెండా నవరాత్ర ఉత్సవ అంతర్భాగం లోపల మన జెండా పంతులు గారైనటువంటి మధుకర్ శర్మ గారు ఈ యొక్క త్రియాణిక విష్ణుయాగ మహోత్సవాన్ని సంకల్పం చేసి ఈనాటికి 31 సంవత్సరాలు ముగుస్తున్నాయి. విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహం భక్తులపై నిరంతరం ఉండాలని ఈ యొక్క ధ్వజ నవరాత్రోత్సవ అంతర్భాగం లోపల విష్ణుయాగ త్రియాణిక మహోత్సవం లోపల మొదటి రోజు పుణ్యవాచన అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన ధ్వజారోహణాది కార్యక్రమాలు, రెండవ రోజు నిత్య ఉపాసన హోమ బలి ప్రదానాలు, పొద్దున సాయంకాలం మధ్యాహ్నం కుంకుమార్చన, స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం, రేపు పుండరీక హోమము పూర్ణాహుతితోని ఈ యొక్క త్రియాణిక విష్ణుయాగ మహోత్సవాలు ముగుస్తాయి. ఆదివారం నాడు స్వామివారి యొక్క జెండా జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకోవడం మన గ్రామానికి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. నవనాథపుర గ్రామం చేసుకున్నటువంటి పుణ్యం వలన సాక్షాత్తు శ్రీనివాసుడి యొక్క సేవా భాగ్యాన్ని
గురువుల ద్వారా భగవంతుడు అందరికీ కూడా అనుగ్రహిస్తున్నారు కాబట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి సేవ అందరికీ కూడా లభించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి భక్తులందరికీ కూడా స్వామివారి సేవ యొక్క ఫలితం అందరికి వచ్చి స్వామివారి యొక్క కృపతోని పాడి పంట పశువు వర్షం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీ గణేశాయ నమః. శ్రీ మహాసరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. కళ్యాణాద్భుత గాత్రాయ కామిదార్థప్రదాయిని శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలవు వెంకటనాయక అన్నారు. అంటే కలియుగంలో వెంకటనాయక అంటే కష్టాలను తీర్చేటువంటి నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అలాంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు చేసుకోవడం మన ఆర్మూర్ గ్రామ ప్రజల యొక్క అదృష్టం. అలాంటి వెంకటేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణం, భూదేవి శ్రీదేవి సహిత వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణము అంటేనే వెంకటేశ్వర స్వామి, నిత్య కళ్యాణము పచ్చతోరణము అంటారు. అట్లాంటిది వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటే అక్కడ కళ్యాణమే, నిత్య కళ్యాణము. కాబట్టి అట్లాంటి వెంకటేశ్వర స్వామికి ఎన్నో సంవత్సరాలుగా మరి ఇక్కడ జెండా గల్లీలో, జెండా మందిరంలో జెండా బాలాజీగా నిలుపుకొని వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవాలు, కళ్యాణము, యజ్ఞాది, కుంకుమార్చనాది అట్లాంటి క్రతువులు, కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ మన యొక్క ఆర్మూర్ ప్రజలు తరిస్తున్నారు. ఇందులో పాల్గొన్నప్పటికీ రాలేకపోయినప్పటికీ భక్తులకు తప్పకుండా ఈ యొక్క స్వామివారికి అనుగ్రహం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక సుగంధ ద్రవ్యము మన దగ్గర ఉంటే, మనము దగ్గర పెట్టుకుంటే, మన ఇంట్లో ఉన్నా కూడా, మన దగ్గరలో ఉన్నా కూడా దాని యొక్క మంచి వాసన వస్తున్నట్టే స్వామివారు మన దగ్గర ఉన్నప్పుడు ఆ స్వామివారికి మరి ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, యజ్ఞయాగాలు జరుగుతున్నప్పుడు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా మరి కన్నుల పండుగగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నందుకు గాను వీటి యొక్క ఫలితాలు మన గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళకి తెలిసో తెలియకో అందుకుంటూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి ఉత్సవాల్లో రేపు పూర్ణాహుతి, తర్వాత బారసాల, స్వామివారికి బారసాల కార్యక్రమం రేపు సాయంకాలం ఉంటుంది. పూర్ణాహుతి కూడా అంటే యజ్ఞం పరిసమాప్తం అవుతుంది. ఇట్టి కార్యక్రమాల్లో ఎంతోమంది ఋత్వికులు, బ్రాహ్మణులు వారి వంతు సేవగా 3 రోజుల నుండి కొందరు, 9 రోజుల నుండి కొందరు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ వారి సహాయ సహకారాలు అందిస్తూ, తర్వాత సర్వ సమాజ వాళ్ళు కూడా వాళ్ళ పరిధి మేరకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాల్లో భక్తులు అత్యంత ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారికి అనుగ్రహాన్ని పొందాలని మేము తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.